నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. బెంగాల్లో ఐపాక్ తీగలాగితే ఏపీలో వైసీపీ డొంక కదిలింది అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అసలు బెంగాల్లో ఐపాక్ తీగలాగటానికి ఏపీలో వైసీపీ డొంక కదలటానికి ఏమన్నా లింక్ ఉందా, ఏమన్నా సంబంధం ఉందా, ఎక్కడ బెంగాలు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వచ్చే అనుమానాలన్నింటినీ కూడా ఈ వీడియో ద్వారా నేను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. అసలు బెంగాల్లో ఏం జరుగుతుంది, దానికి కనెక్షన్గా ఏపీలో ఏముంది అనే డీటెయిల్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇకపోతే ప్రస్తుతం బెంగాల్లో ఏం జరుగుతుంది అంటే ఐపాక్ టీమ్కి సంబంధించి కో-ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వినేష్ చిందేల్ అని చెప్పేసి ఆయన్ని అరెస్ట్ చేశారట. ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పేసి కనుక చూస్తే కోల్ స్కామ్ అనేది ఒకటి జరిగింది. ఈ కోల్ స్కామ్లో ఐపాక్ టీమ్కి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంటే ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాల్లో ఐపాక్ టీం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? నిజానికి ఐపాక్ టీం పనేంటి? ఎన్నికల్లో స్ట్రాటజీ ఇవ్వటం, ఎలా గెలవాలి, ఏ అంశాలని పాటిస్తే ఏ ఎత్తుగడలు వేస్తే ఎన్నికల్లో గెలుస్తారు అని చెప్పేసి వాళ్ళకి ఐడియాస్ ఇస్తూ ఉండటమే ఈ ఐపాక్ టీం పని. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఆ ఐపాక్ టీం ఇంకా ఆ ప్రభుత్వాల కోసం అక్కడ వర్క్ చేస్తూనే ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే. అది ఎలాంటి రాష్ట్రాలు ఏంటి, వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ ఇస్తున్నారు అని చెప్పేసి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో అయితే ఐపాక్ టీం గతంలో ఎవరెవరికి పనిచేసింది అనేది మనం ప్రధానంగా చూస్తే బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ కోసం, అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోసం, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కోసం, తమిళనాడులో ఎంకే స్టాలిన్ డిఎంకే పార్టీ కోసం వర్క్ చేసింది. వీళ్ళని అధికారంలోకి తీసుకురావడంలో ఆ ఐపాక్ టీం సక్సెస్ అయ్యింది కూడా. ఇక్కడ మనం పశ్చిమ బెంగాల్లో చూసుకుంటే మమతా బెనర్జీని వీల్ చైర్ నుంచి సీఎం చైర్కి చేర్చింది. అలాగే జగన్మోహన్ రెడ్డిని పాదయాత్ర చేయించి మరి పాదయాత్రలో కొన్ని రకాల స్ట్రాటజీస్ అప్లై చేసి మరి జగన్మోహన్ రెడ్డిని నడుచుకుంటూ సీఎం కుర్చీలో కూర్చునే విధంగా వాళ్ళు స్ట్రాటజీ ప్లే చేశారు. ఇంకా చెప్పాలి అంటే మనం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా రిజల్ట్ రాలా, వెయిట్ చేస్తున్నాడు. రిజల్ట్ కోసం జగన్మోహన్ రెడ్డి వెయిట్ చేస్తున్నాడు, అటు చంద్రబాబు నాయుడు కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఐపాక్ సంస్థ ఫౌండర్ ప్రశాంత్ కుమార్ ఏం చేశారు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒక నేమ్ బోర్డ్ని తయారు చేసి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇచ్చారు. అంటే ఏంటి అర్థం? నువ్వే కాబోయే ముఖ్యమంత్రివి, నాకు ఉన్న సమాచారం ప్రకారం నువ్వే ముఖ్యమంత్రివి అని చెప్పేసి చెప్పటమే. అంటే ఆయన స్ట్రాటజీస్ మీద ఆయనకు అంత నమ్మకం. సో అంత నమ్మకం ఆయన క్రియేట్ చేశాడు కాబట్టి ఆ ఐపాక్ టీంని జగన్మోహన్ రెడ్డి అలాగే ఒడిసి పట్టుకుని ఆయనతో పాటు ట్రావెల్ అవుతున్నారు. ఐపాక్ టీంతో పాటు ట్రావెల్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ డిఎంకే విషయానికి వస్తే తమిళనాడులో డిఎంకే పార్టీకి కూడా, అంటే ఎంకే స్టాలిన్కి కూడా ఎన్నికల స్ట్రాటజీస్ని ఇచ్చింది ఐపాక్ టీం. కానీ అది ఎన్నికల వరకు మాత్రమే పరిమితం చేసుకున్నారు స్టాలిన్. మిగతా వ్యవహారాలన్నీ, పరిపాలనకి సంబంధించిన వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటున్నారు. ఎక్కడా కూడా ఐపాక్ ఇన్వాల్వ్మెంట్ అనేది తమిళనాడులో లేదు. కానీ బెంగాలు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి మనం. ఇక్కడ ఐపాక్ ఇన్వాల్వ్మెంట్ అన్నిటిలోనూ ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఉదాహరణకి తీసుకుంటే బెంగాల్లో విషయం తీసుకుంటే కోల్ స్కామ్ విషయంలో వినేష్ చందేల్కి 20 నుంచి 50 కోట్ల రూపాయలు వచ్చినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఈడీ ఇప్పుడు చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. కేవలం వినేష్ చందేలే కాకుండా ఇంకా ఎవరెవరి విషయాల్లో ఈ ఇన్వాల్వ్మెంట్ ఉంది, స్కాములు ఎవరెవరు చేశారు, ఇంకా ఏమేం స్కాములు చేశారు అని చెప్పేసి అంతా కూడా నిశితంగా పరిశీలిస్తుందట. ప్రభుత్వ సొమ్ము అడ్డగోలుగా ఎవరెవరి అకౌంట్లోకి వెళ్ళాయి అని చెప్పేసి చూస్తే హవాలా రూపంలో ఇప్పటి వరకు చాలామంది అకౌంట్స్లోకి ఈ డబ్బు వచ్చి చేరింది అని చెప్పేసి, ఎవరెవరి అకౌంట్లోకి ఈ డబ్బు వచ్చి చేరిందో వాళ్ళకి సంబంధించి ఆస్తులు కూడా ఈడీ అటాచ్ చేస్తుంది అని చెప్పేసి మనకు తెలుసు. ఇప్పటి వరకు 470 కోట్ల రూపాయల ఆస్తులు వివిధ పీపుల్కి సంబంధించి అటాచ్ చేసింది అని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. అయితే పశ్చిమ బెంగాల్లోనే ఈ రేంజ్లో ఉంది అని అంటే ఇంకా ఏపీలో ఏ రేంజ్లో ఉంటుంది మనం ఊహించుకోవచ్చు. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఐపాక్ టీం వినేష్ చిందేల్ ఎంత క్లోజ్గా ప్రభుత్వానికి అటాచ్ అయి ఉండి ఆయన ఎంత కీ రోల్ ప్లే చేస్తున్నారో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఐపాక్ టీంకి సంబంధించి రిషిరాజ్ సింగ్ కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఆయన ఎప్పుడూ చేదోడు వాదోడుగానే ఉంటూ వస్తున్నారు. అన్ని వ్యవహారాల్లో, ప్రభుత్వ వ్యవహారాల్లో రిషిరాజ్ సింగ్ ప్రమేయం ఉంటుంది అని చెప్పేసి టాక్ నడుస్తుంది. అనేక సందర్భాల్లో కూడా మనం చూసాం. గతంలో చూస్తే ఎన్నికలకి ముందు వైసీపీకి అనుకూలంగా ఒక సినిమా రావాలి, ఒక ఎలివేషన్ ఉండాలి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, జనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంత గొప్పవాడా అని చెప్పేసి అనుకోవాలి అని చెప్పేసి కొన్ని సినిమాలు తీయించారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రామ్ గోపాల్ వర్మ తోటి వ్యూహం అని చెప్పి ఒక సినిమా తీయించారు.
ఆ సినిమాకి సంబంధించి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరిచ్చారు రెమ్యూనరేషన్ అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. కొంతమంది ఏమంటారంటే ఈ ఫైబర్ గ్రిడ్ నుంచి నిధులు తీసి ఆయనకి అమౌంట్ ఇచ్చారు, ఆయన రెమ్యూనరేషన్ ఇచ్చారు, ఆ ప్రొడక్షన్కి సంబంధించి కాస్ట్ కూడా మొత్తం ఈ ప్రభుత్వం సొమ్ము నుంచే తరలించారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. మరి వాటి మీద కూడా లోతుగా విచారణ జరిపించాలి. అలాగే లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. అలాగే రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్స్కి సంబంధించి కూడా ఐడియాలు వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి కూడా కొంత టాక్ ఉంది. వీటి గురించి కూడా లోతుగా విచారణ జరిపించాలి అని చెప్పేసి చాలా మంది కోరుతున్నారు. అలాగే మనం చూస్తే ఐపాక్ టీమ్ ఐడియాలతోనే 2023 ఆ టైంలో విశాఖపట్నంలో ఇండస్ట్రియల్ సమ్మిట్ పెట్టారు కదా. సో ఆ సమ్మిట్ కూడా మొత్తం అంతా ఆ ఏర్పాట్లు చేయించడం కానీ, అంత ఖర్చు పెట్టించడం కానీ అంతా ఐపాక్ ఆలోచనలే అని చెప్పేసి కూడా టాక్ ఉంది. సో మనం గమనిస్తే ఆ ఇండస్ట్రియల్ సమ్మిట్లో ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ పీపుల్ కన్నా ఎక్కువగా ఐపాక్ మెంబర్లే కనిపిస్తారు, ఐపాక్ సభ్యులే కనిపిస్తారు. మొత్తం అంతా కూడా వాళ్ళు సూట్లు, బూట్లు, కోట్లు వేసుకుని అంతా వాళ్ళు అక్కడ తిరిగిన ఆ ఫొటోస్ అంతా హల్చల్ చేశాయి అప్పట్లో. అంటే ఆ ఫొటోస్లో ఉన్న మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, వాళ్ళంతా ఐపాక్ సంబంధించిన టీమే అని చెప్పేసి గతంలో ఐపాక్ టీంలో ఫోటోల్ని పెట్టి కంపేర్ చేసి ఇదిగోండి వీళ్ళంతా కూడా ఐపాక్ మెంబర్సే అని అప్పట్లో వివిధ రాజకీయ పార్టీలు వైసీపీ మీద దుమ్మెత్తిపోసాయి. ఇక్కడికి బిజినెస్ వాళ్ళు రాలేదు, బిజినెస్ పీపుల్ రాలేదు, ఇండస్ట్రియలిస్టులు రాలేదు, ఏదో ఒకళ్ళు ఇద్దరు వచ్చి అలా అతిథులుగా కనిపించి వెళ్ళిపోయారు తప్ప ఎంఓయూలు కుదుర్చుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా బిజినెస్ పీపుల్ కాదు, వాళ్ళంతా కూడా ఐపాక్ పీపులే. వాళ్ళతోటే నకిలీ ఎంఓయూలు వైసీపీ కుదుర్చుకుంది. 3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, 6 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, 13 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి గొప్పగా క్రియేట్ చేసి చూపించింది ప్రభుత్వం. ఇదంతా కూడా ఎన్నికల స్ట్రాటజీ మాత్రమే అని అప్పట్లో వివిధ రాజకీయ పార్టీలు వైసీపీ మీద దుమ్మెత్తిపోసాయి. ఈ ఐడియాలన్నీ కూడా ఐపాక్ ఇచ్చిన ఐడియాలే అని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి వాటికి అయిన ఖర్చు ఎక్కడ పెట్టారు, ఎవరు పెట్టారు, ఎలా పెట్టారు, ఎవరు సొమ్ము పెట్టారు, ఇవన్నీ కూడా తేలాల్సిన అంశం. సో పశ్చిమ బెంగాల్లో ఎలాగైతే ఈడీ దూకుడు చూపిస్తుందో ఏపీలో కూడా అలాంటి దూకుడే చూపించాల్సిన అవసరం ఉంది అని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. మరి ఈడీ ఇటువైపు కూడా ఒక కన్నేస్తుందా? కన్నేస్తే వైసీపీ నేతల పరిస్థితి ఏంటి, వైసీపీ పరిస్థితి ఏంటి, ఐపాక్ రిషిరాజ్ టీం పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఎన్నికలు అనే మాట వచ్చింది కాబట్టి 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక నియోజకవర్గంలో ఉన్న నాయకుల్ని ఇంకొక నియోజకవర్గంలోకి మార్చడం, లేకపోతే అసలు కొంతమందికి టికెట్లు ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టడం, ఇలాంటివన్నీ చేశారు. ఆ టైంలో ఆయన చెప్పింది ఏంటంటే మీ గ్రాఫ్ పడిపోయింది అని చెప్పేసి. అసలు గ్రాఫ్ అనేదాన్ని ఏ ప్రాతిపదికన చూశారు, ఎవరు నిర్ణయించారు అనేది కూడా ఇక్కడ ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఐపాక్ టీమే సర్వే చేయించింది. ఆ సర్వేల ద్వారానే ఎమ్మెల్యేలకి ప్రజల్లో గ్రాఫ్ తగ్గిందని, కొంత పెరిగిందని, కొంతమందిని మెచ్చుకోవటం, కొంతమంది అయితే అసలు ఎన్నికల బరిలో నుంచే తీసి పక్కన పెట్టడం చేశారు. అయితే ఈ ఎన్నికల గ్రాఫ్ గురించే మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఐపాక్ టీమే ఈ సర్వే చేసింది. ఈ సర్వే చేసే క్రమంలో వైసీపీ నాయకుల దగ్గరికి, కొంతమంది దగ్గరికి ఈ ఐపాక్ టీం వెళ్ళి మీ గ్రాఫ్ అస్సలు బాగోలేదు, కానీ బాగుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఆ రిపోర్ట్ ఇస్తాము, మాకేంటి అని చెప్పేసి మరి వాళ్ళ దగ్గర నుంచి లంచాలు వసూలు చేశారట. అయితే ఐపాక్ టీంలో ఆ ఉద్యోగులు లంచాలు వసూలు చేసేంత ధైర్యం ఉంటుందా? ఎందుకంటే వాళ్ళు లంచాలు వసూలు చేస్తే ఇన్ఫర్మేషన్ రిషిరాజ్కి తెలిసిపోతుంది, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసిపోతుంది. కాబట్టి బలైపోయేది ఉద్యోగులు. అందుకని ఉద్యోగులు ఎప్పుడు కూడా అంత సాహసం చేయరు. సో ఖచ్చితంగా ఇది రిషిరాజ్ సింగ్ పనన్నా అయి ఉండాలి, లేకపోతే రిషిరాజ్ సింగ్ని అలా బొమ్మలాగా పెట్టి జగన్మోహన్ రెడ్డి నాయకుల దగ్గర నుంచి డబ్బులు దోచుకుని ఉండాలి. ఈ ఎన్నికల్లో గ్రాఫులు పెరగటాలు తగ్గటాలు అనే వాటిని ముందు పెట్టి. సో మరి ఇలా వైసీపీ నాయకుల్ని వైసీపీ అధిష్టానమే మోసం చేసిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఇప్పుడు చూసుకుంటే ఏపీలో ఇలాంటి స్కాములు కూడా జరిగాయి. లిక్కర్ స్కామ్ జరిగింది, బియ్యం కుంభకోణాలు జరిగాయి. వీటిలో కూడా వీళ్ళ పాత్ర ఎంత ఉంది అనేది ఐపాక్ పాత్ర గురించి చెక్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మరొక అంశం ఏంటంటే ఎదుటి పార్టీ వాళ్ళకి అసలు రాజకీయాల మీద విరక్తి పుట్టేలాగా సోషల్ మీడియాలో నీచమైన పోస్టులు, జుగుప్సాకరమైన పోస్టులు, వెగటు పుట్టించే పోస్టులు పెట్టించారు. అయితే గతంలో ఇంత దారుణంగా ఉండేది కాదు. నిజం మాట్లాడుకోవాలి కదా. విజయసాయిరెడ్డి ఉన్నప్పుడు కొంత బూతులు తిట్టేవాళ్ళు, లేకపోతే కొంతవరకు ఈ గోబెల్స్ ప్రచారం ఉండేది. చంద్రబాబు నాయుడు అలా చేశాడు, అవినీతి చేశాడు, ఇలా చేశాడు, పింక్ డైమండ్గా చేశాడని ఇలాంటి గోబెల్స్ ప్రచారం ఉండేది. నిరాధారమైన ఆరోపణలు ఉండేవి.
కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బాధ్యతల్ని సజ్జల భార్గవ్ రెడ్డికి అప్పగించారో అప్పటి నుంచి ఆయన ఐపాక్ టీం తోటి జతగట్టేశారు. జతకట్టిన దగ్గర నుంచి కూడా దారుణమైన పోస్టులు, అంటే ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టరు ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉపయోగించుకొని దారుణమైన పోస్టులు పెట్టడం, ఎదుటి పార్టీ నేతల మీద వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా టార్గెట్ చేయటం, వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా రంకులు అంటగట్టేసి నానా చండాలం చేసేయటం, చివరికి వైఎస్ఆర్ కన్న కూతురు వైఎస్ షర్మిలని ఆయన భార్య వైఎస్ఆర్ భార్య విజయలక్ష్మిని కూడా వదిలిపెట్టకుండా వైసీపీ సోషల్ మీడియా దారుణమైన పోస్టులు పెట్టి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడింది. సరే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంటే రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి వాళ్ళ మీద పెట్టారంటే అనుకోవచ్చు, సరే కక్ష కొద్దీ పెట్టారు అని చెప్పేసి. కన్న తల్లి చెల్లి కదా, తోడబుట్టిన చెల్లి, వీళ్ల మీద కూడా వాళ్ళు అటువంటి పోస్టులు వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఊరుకున్నారంటే ఏంటి అర్థం? అసలు వీళ్ళకి ఎలా వచ్చింది ఆ ధైర్యం? సో వీళ్ళు ఎలా చేశారు? ఇలాంటివన్నీ కూడా మొత్తం అంతా ఈడీ జల్లెడ పట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో మరి ఈడీ అక్కడితోనే ఆపేస్తుందా, లేకపోతే ఇక్కడ కూడా వేట మొదలు పెడుతుందా అనేది వేచి చూడాల్సిన అంశం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే తిరుపతిలో లడ్డూ కల్తీ వ్యవహారం జరిగింది, పరకామణి చోరీ వ్యవహారం జరిగింది. ఆ తర్వాత ఆ పరకామణి చోరీ వ్యవహారం బయటకు వచ్చేటప్పుడు ఒక ఉద్యోగి హత్య జరిగింది. ఇన్ని జరిగినా కానీ ఎక్కడా కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర రంగ సంస్థలు కానీ ఎక్కడా కూడా ఇటువైపు చూసింది లేదు, పెద్దగా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసింది లేదు. ఇదే వేరే వాళ్ళ విషయంలో జరిగి ఉంటే ఈ పార్టీకి అరెస్టులు అవ్వటం జరిగేవి, లోపల పడేయటం జరిగేవి. లాలూ ప్రసాద్ యాదవ్ ఎంత కాలం జైల్లో ఉన్నారు, ఆ పార్టీ ఎలా అయిపోయింది? కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన స్కాములు కావచ్చు, ఆయన హయాంలో చేసిన స్కాములు కావచ్చు ఎన్నున్నాయి. సో వాటి మీద ఎందుకని లోతుగా విచారణ జరపట్లేదు? లాలూ ప్రసాద్ యాదవ్ మీద జరిగినంత కరెక్ట్ ఇన్వెస్టిగేషన్, లోతైన ఇన్వెస్టిగేషన్ ఏపీలో ఎందుకు జరగట్లేదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. దీంట్లో ఎక్కడో బీజేపీ కొంచెం జగన్మోహన్ రెడ్డితో లాలుచీ పడుతుందనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి విషయంలో కొంత ఉదాసీనత వహిస్తుందనో ఆరోపణలు కూడా బీజేపీ మీద ఉన్నాయి. మరి ఆ ఆరోపణలన్నీ పటాపంచలు చేస్తూ బీజేపీ ఇప్పటికైనా ఈ ఐపాక్ టీం విషయంలోనైనా ఇక్కడ ఏపీ మీదైనా దృష్టి పెడుతుందా? ఏపీలో కూడా దృష్టి పెట్టి ఎవరెవరు ఏ అన్యాయాలు చేశారు, ఏ స్కాములు చేశారు అని చెప్పేసి లోతైన విచారణ చేస్తుందా? లేదంటే కేవలం దాన్ని పశ్చిమ బెంగాల్కి మాత్రమే, ఎన్నికలు వచ్చాయి కాబట్టి, ఎన్నికల టైం కాబట్టి బెంగాల్ వరకు మాత్రమే పరిమితం చేసి వదిలేస్తుందా? ఇలాంటివన్నీ తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. అయితే ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.